మనం ఎవరం వెళ్ళినా డబ్బుతోనే రావాలని ఎదురు చూస్తున్న మనిషికి ఏం చెప్పగలం? రోగానికైతే మందుంటుంది కానీ డబ్బు జబ్బు చేసిన వాడికి ఎలాంటి మందు ఉండదు. ఏ మంచి చెప్పినా చెవికెక్కదు. నాన్న, ఆలోచిద్దాం నాన్న. ఈ సమస్యకి పరిష్కారం ఉంది అన్న నమ్మకంతో అడుగులు ముందుకు వేస్తున్నాను. పరిష్కరించి రాగలను అనే నమ్మకంతోనే వెళ్ళాలి. వెళ్ళాకే కదా పరిష్కారం అవుతుందో లేదో అనేది తెలుస్తుంది. నా ప్రయత్నం నేను చేస్తాను. అనుకున్నట్టు ఫలిస్తే వైశాలి జీవితం నిలబడుతుంది. కాదు అంటే అప్పుడు ఆలోచిద్దాం. ఇక్కడే ఉండాలి కదా. ఎవరు తీసుకెళ్ళుంటారు? ఏమైపోయింది? ఎవరు తీసుకెళ్ళుంటారు? అది నేను భాను కోసం కొన్న గిఫ్ట్. ఉంటే తన దగ్గర ఉండాలి, లేదా నా దగ్గర ఉండాలి. అంతేకాని ఇంకెవరు తీసుకెళ్ళుంటారు? చెప్తా. హలో శ్రీవారు, మీ హార్ట్ ఎక్కడుందా అని చెప్పేసి అక్కడ వెతుక్కుంటున్నారా? నా హార్ట్ని దొంగిలించిన దొంగవి నువ్వే అని నేను తెలుసుకోలేకపోయాను భాను. ఓహో, నేను దొంగనని ఫిక్స్ అయ్యారన్నమాట. మరి ఏం శిక్ష వేస్తారు? నా కౌగిల్లో బంధించి నీకు యావజ్జీవ శిక్ష వేయాలని ఎన్నో ఆశలతో ఇంటికొచ్చాను. కానీ అవన్నీ నిరాశ చేసి నా హార్ట్ని తీసుకుని నువ్వు అక్కడికి వెళ్ళిపోయావు. ఏంటి ఇదంతా బాధే? కాదు, విరహవేదన. పెళ్ళయ్యాక ఒంటరిగా ఉండటం ఎంత బాధో నీకేం తెలుసు? పెళ్ళి మన ఇద్దరికే అయింది శ్రీవారు. కానీ నా ఎడబాటు నువ్వు తట్టుకుంటున్నావు. నీ ఎడబాటునే నేను తట్టుకోలేకపోతున్నా. మీకు దూరంగా ఉండాలని నాకు లేదండి. మీ నీడలోనే ఉండాలని, మీకు నచ్చినట్టు ఉండాలని నాకు ఉంది. కానీ ఏం చేస్తాం, అనుకోకుండా ఇలా రావాల్సి వచ్చింది. ఆ పనేదో చెప్పు బాను, నేనే నీకు సాయంగా వస్తాను. త్వరగా పని పూర్తి చేసుకుని ఇద్దరం వచ్చేద్దాం. మీకు చెప్పేదే అయితే చెప్పకుండా ఉంటానా? కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఇక్కడ సమస్యను పరిష్కరించిన రోజున మొత్తం మీకు చెప్తాను. ఆ రోజు మీరే నన్ను మెచ్చుకుంటారు. కానీ అంతవరకు కొంచెం ఓపిక పట్టండి. మరి నాకు దూరంగా ఉన్నావని నీకు బాధగా లేదా? మీరు నాకు దూరంగా ఉన్నా మీ హృదయం నాకు దగ్గరగా ఉంది. మీతో చెప్పే ముచ్చట్లన్నీ ఈ హృదయంతో చెప్తాను. ఈ హృదయం మీద తల పెట్టుకుని ప్రశాంతంగా నిద్రపోతాను. ఇది చాలా అన్యాయం బాను. నువ్వు నాకు దూరం అయ్యి నా హృదయాన్ని కూడా దూరం చేస్తే నేను ఎలా బ్రతకాలి? మీకోసం నేను బ్రతుకుతున్నప్పుడు నా కోసం మీరు బ్రతుకుతారు కదా, అలాగే. నువ్వు చాలా తెలివైందాని బాను. ప్రతి ప్రశ్నకి సమాధానం ముందే సిద్ధం చేసుకుని ఉంచుకుంటావు. నాకు విద్య నేర్పించింది మీరే కదా. సమాధానం చెప్పకపోతే మీరు నేర్పించిన విద్య అంతా వృధా అయిపోదు. అమ్మ దొంగ, నువ్వు ఇలా సమాధానాలు చెప్తావు అనుకుంటే అసలు నీకు నేర్పించేవాడినే కాదు. జరిగిపోయింది తలుచుకుని ఇప్పుడు ప్రయోజనం ఏముంది శ్రీవారు? ప్లీజ్ బాను, నీకు దూరంగా ఉండటం కష్టంగా ఉంది. త్వరగా వచ్చేవా? వచ్చేయాలని నాకు ఉందండి, కానీ చెప్పాను కదా, ఇక్కడ సమస్య పరిష్కారం అయిపోగానే వచ్చేస్తాను. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఐ లవ్ యూ బాను. టు యూ శ్రీవారు.
ఏంటండి ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు ఊర్మిళ, అన్ని సమస్యలు సర్దుకున్నాయి, ఇల్లంతా బాగుంటుంది అనుకునేసరికి మళ్ళీ ఏదో కొత్త సమస్య వస్తూనే ఉంది. అది ఎందుకు, ఎక్కడ, ఎలా మొదలవుతుందో అర్థం కావట్లేదు. ఇప్పుడేం సమస్య వచ్చిందండి? ఇంకేం రావాలి ఊర్మిళ? భాను మనకేం చెప్పింది? తన ఇంటికి వెళ్తాను అని చెప్పింది కదా. అవును, అక్కడేదో సమస్య వచ్చింది, దాన్ని తను పరిష్కరించుకొని వస్తానని చెప్పింది. అంటే మనల్ని పరాయి వాళ్ళని చేసినట్టే కదా. అదేంటో చెప్తే మనం సహకరిస్తాం కదా. తను చెప్పలేను అని చెప్పింది కదండి. చెప్పే మనిషి అయితే గనక చెప్పే వెళ్లేది. తను చెప్పనని చెప్పి నిర్ణయించుకుని వెళ్ళిన తర్వాత మనం మాత్రం ఏం చేస్తాం చెప్పండి? అది ఇక తనిష్టం. అందుకే నా కోడలిష్టాన్ని నేను కాదనకూడదని ఒక అత్తగా వెళ్ళమని చెప్పాను. ఇందులో సమస్య ఉంది? ఇదే ఊర్మిళ, ఇలాంటి చిన్న చిన్న మనస్పర్ధలే పెద్ద పెద్ద గొడవలకు దారితీస్తాయి. అసలు విషయమేంటో నీకు చెప్పనందుకు నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసు. కానీ పెద్ద మనసుతో అర్థం చేసుకుని భానుని వెళ్ళమని చెప్పావు. భాను నీ మనసును అర్థం చేసుకోవాలి కదా. తనకు నువ్వెంత విలువనిస్తున్నావో తెలుసుకోవాలి కదా. అదే నువ్వు భాను నుంచి కోరుకుంటావని తను కూడా అర్థం చేసుకోవాలి కదా. సర్లేండి, అయిందేదో అయిపోయింది కదా, ఇక్కడితో ఈ విషయాన్ని వదిలేయండి. ఇది ఇక్కడితో వదిలేసే విషయం కాదు. ఎందుకంటే భానుకి తెలిసింది అంటే వాసుకు కూడా ఈ సంగతి తెలిసే ఉంటుంది. సమస్య ఏంటో వాడైనా మనకు చెప్పాలి కదా. ఒక స్నేహితుడుగా వాడు నాకిచ్చే విలువ ఇదేనా? అన్నయ్యను నువ్వు అభిమానిస్తున్నావు కదా, చెల్లెలికి వాడిచ్చే విలువ ఇదేనా? మన కుటుంబానికి తెలియని సమస్య వాడికి ఏముంటుంది? మనం పరిష్కరించలేని సమస్య ఏముంటుంది? అదే వాడిని అడుగుతాను. ఇప్పుడు వాడైనా నిజం చెప్తాడు కదా. ఇప్పుడే మాట్లాడతాను. అరే ఏమండి, వద్దు. ఎందుకు ఆపుతున్నావు ఊర్మిళ? నేను మాట్లాడతాను అంటున్నాను కదా, మాట్లాడి నువ్వు. అరే, ఇప్పుడు మీరు ఈ విషయాన్ని అన్నయ్య గారిని అడిగితే భానుని అవమానించినట్టు అవుతుంది. ఎంతైనా భాను మన ఇంటి కోళ్ళండి. ఆ ఇంటి ఆడపిల్ల అయినా సరే. ఇప్పుడు తన ఇంటి పేరన్నది మారింది. తనకు అవమానం జరిగితే మనింటికి అవమానం జరిగినట్టే కదా. మన మనిషిని మనం అవమానించకూడదు. చెప్పింది కదా పరిష్కరించుకొని వస్తాను అని. ఏ నమ్మకంతో వెళ్ళిందో వెళ్ళనివ్వండి. 2 రోజుల సమయం ఇచ్చాం. సరిగ్గా 2 రోజుల తర్వాత తనిక్కడికి రావాలి. సమస్యని చెప్పాక అది ఇన్ని రోజుల్లోనే పరిష్కారం అవుతుందని ఎవరు చెప్పగలరు? 2 రోజుల కన్నా ఎక్కువ టైం పడితే అప్పుడేం చేస్తాం? లేదండి, భాను అంత కాన్ఫిడెన్స్గా నేను 2 రోజుల్లో పరిష్కరించుకొని వచ్చేస్తాను అత్తయ్య అంది. ఒకవేళ రాకపోతే అది నేను అవమానంగా ఫీల్ అవుతాను. తను నన్ను బాధ పెట్టింది అని అనుకుంటాను. అప్పుడు ఏం సమాధానం చెప్పాలో, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ఒక అత్తగా నేను తీసుకుంటాను.